హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ మొహంలో తడబాటు టెన్షన్ చూస్తుంటే మీరు ఏ తల్లి జీవితాన్నో అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది పద్మాక్షి అమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ఏ తల్లి జీవితానికి అన్యాయం చేయలేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నేను వెళ్ళనమ్మా, మీ మొహంలో ఆ టెన్షను ఆ తడబాటు కి కారణం ఏంటో నేను తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒకప్పుడు పద్మాక్షి అమ్మ శాసించే స్థానంలో ఉండేది. ఇప్పుడు పద్మాక్షి అమ్మ నాకు దండం పెట్టి నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తుంది. ఇదంతా చూస్తుంటే పద్మాక్షి అమ్మ మీరు నాకే అన్యాయం చేశారేమో అనిపిస్తుంది. నాకు మీరు చేసిన అన్యాయం ఏంటో చెప్పండి పద్మాక్షి అమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటే మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని పద్మాక్షి లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ నా గొంతు వదలండి అని లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర పద్మాక్షి దగ్గరకు వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరిని? నిన్ను చంపేస్తా చంపేస్తా అంటున్నావు, నీ కళ్ళెదురుగా ఎవరూ లేరు కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎవరు లేరా అని పద్మాక్షి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఎవరున్నారు? ఎవరూ లేరు కదా అని సహస్ర అంటూ ఉంటుంది. అయితే లక్ష్మి నా ఎదురుకి వచ్చినట్టు, నన్ను ప్రశ్నిస్తున్నట్టు, నన్ను నిలదీస్తున్నట్టు నేను భ్రమపడి ఉంటానా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. పద్దు, ఎందుకు అలా అయిపోయావు? నీ కళ్ళెదురుగా ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని సిరి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేవే, కారు రిపేర్ అయిందా సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అయిపోయిందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే పద ఇంటికి వెళ్దాం, నా మనసేం బాలేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. అమ్మకు ఏమైంది? ఎందుకు అమ్మ ఈరోజు వింతగా ప్రవర్తిస్తుంది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. నేను భ్రమపట్టడం వల్లే లక్ష్మి నా దగ్గరకు వచ్చినట్టు అనిపించినట్టుంది. లక్ష్మిని ఆ రౌడీ చంపేశానని చెప్పినా కూడా లక్ష్మి బ్రతికున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది? ఆ రౌడీ నాకు అబద్ధం చెప్పాడా? లక్ష్మి నిజంగా బ్రతికుందా? లేదంటే నేను భయపడటం వల్లే నాకు ఇలాంటి పీడకలన్నీ వస్తున్నాయా అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్ అంబిక నాకెందుకో విహారి మీద అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. అనుమానమా? ఏంటి సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇందాకలా అమ్మాయి ఆఫీస్కి వచ్చి వెళ్ళిందని చెప్పి ఆ రౌడీ చెప్పాడు. ఆ రోజు విహారికి హెల్ప్ చేసింది కూడా ఆ అమ్మాయే కదా. విహారి మనకు తెలియకుండా ఇంకేదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఆఫీస్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసం విహారి ఏదైనా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడా, లేకపోతే ఆ రోజు విహారికి హెల్ప్ చేసిన అమ్మాయే ఈరోజు మళ్ళీ మన ఆఫీస్కి వచ్చి వెళ్ళటం ఏంటి? అంత విచిత్రంగా ఉంది అని సుభాష్ అంటూ ఉంటాడు. అవును సుభాష్, విహారికి నా పైన ఏమైనా అనుమానం వచ్చి ఉంటుందా? విహారికి నా పైన అనుమానం రావటానికి వీల్లేదు. అనుమానం వచ్చిన మనుక్షణమే విహారిని ఈ లోకంలో లేకుండా చేస్తాను అని అంబిక అంటూ ఉంటుంది. అంబిక తొందరపడకు అని సుభాష్ అంటూ ఉంటాడు. లేదు సుభాష్, మన పైన విహారికి ఎలాంటి అనుమానం రాకూడదు. అనుమానం వస్తే వెంటనే వాడిని ఈ లోకం నుంచి పైకి పంపించేయాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అసలు ఆ రోజు విహారికి హెల్ప్ చేసిన అమ్మాయి ఈరోజు ఆఫీస్కి వచ్చిన అమ్మాయికి విహారికి ఏంటి సంబంధమో తెలుసుకోవాలి అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. అవును సుభాష్, వీలైనంత తొందరగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో. విహారికి ఆ అమ్మాయి ఎందుకు హెల్ప్ చేస్తుంది, అసలు ఈరోజు ఆఫీస్కి ఎందుకు వచ్చింది, అన్ని విషయాలు వివరంగా తెలుసుకో సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది. సరే అంబిక, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారి, నా పైన నీకు అనుమానం వస్తే నేను నిన్ను ఈ లోకంలో లేకుండా చేసేస్తాను. నా గురించి నిజం తెలియనంత వరకే నువ్వు ఈ లోకంలో ఉంటావు, ఆ తర్వాత ఈ లోకంలో ఉండవు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి ఆఫీస్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇందాకలా నేను కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నప్పుడు అంత స్పీడ్గా వచ్చి అందరి ముందు నన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలు అన్న అమ్మాయి నాకు ఎందుకు లక్ష్మిలాగా అనిపించింది. ఆ అమ్మాయి లక్ష్మియేనా? లక్ష్మి అయ్యుంటే కనుక నా ఆఫీస్కి వచ్చేది కాదు, కానీ లక్ష్మి అని నా మనసు ఎందుకు చెప్తుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు ఆ చెక్కుని నేను హర్షకి ఇచ్చాను. హర్షని వాళ్ళ అక్కకి ఇవ్వమని చెప్పాను. బహుశా ఇందాకలా వచ్చింది హర్ష వల్ల అక్క అయి ఉంటుంది.
ఆ అమ్మాయి ఆత్మగౌరవంతో ఆ డబ్బు వద్దని వెనక్కి ఇచ్చి వెళ్ళింది. ఆ ఆత్మగౌరవం, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు లక్ష్మిని చూసినట్టే ఉంది. ఆ రోజు హర్ష వాళ్ళ అక్కను చూడటం మిస్ అయిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు హర్ష వాళ్ళ అక్కను చూస్తాను. నేను పొగరుతో అహంకారంతో ఆ డబ్బు ఇవ్వలేదని, మంచి మనసుతో మానవత్వంతో సహాయం చేశానని ఆవిడకు అర్థమయ్యేలా చెప్తాను అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అంబిక విహారి దగ్గరకు వెళ్తుంది. అంబిక చేతిలో ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ కింద గన్ ఉంటుంది. అంబిక ఫైల్స్ తీసుకొని విహారి రూమ్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి ఉన్న విహారికి గన్ను గురిపెడుతుంది. ఇక అప్పుడే సడన్గా సుభాష్ వచ్చి విహారి అని పిలవటంతో అంబిక చేతిలో ఉన్న గన్ను కంగారుతో విహారి కళ్ళ ముందు పడిపోతుంది. విహారి గన్నును చూసి షాక్ అవుతాడు. అంబిక సుభాష్ కూడా షాక్లో ఉంటారు. ఇక కింద పడిపోయిన గన్నుని విహారి పైకి తీసి, అత్తయ్య మీరేంటి ఆఫీస్లోకి గన్ను తీసుకొచ్చారు, అసలు ఈ గన్ను ఎక్కడిది అని విహారి అడుగుతూ ఉంటాడు. అది విహారి అది అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది. మిమ్మల్ని అత్తయ్య అడుగుతుంది, గన్ను ఎందుకు ఆఫీస్కి తీసుకొచ్చారు, గన్నుతో మీకు ఏం పని అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. విహారి అది ఏంటంటే అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. నసుగుతుంది. చాలు క్లియర్గా ఆన్సర్ చెప్పండి అత్తయ్య అని విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు. చెప్తాను విహారి, మన కంపెనీని ఎంతోమంది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ నువ్వు ఎక్కువ డబ్బులకి ఈ కంపెనీని పాడి అన్నయ్య జ్ఞాపకంగా సొంతం చేసుకున్నావు. కానీ మనకు యాంటీగా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మన ఆఫీస్కి వస్తున్నారని, మన ఆఫీస్లో గొడవ చేయబోతున్నారని తెలిసింది. వాళ్ళను బెదిరించడం కోసమే గన్ను తీసుకొచ్చాను అని అంబిక చెప్తూ ఉంటుంది. అత్తయ్య గన్నుతో ఏ సమస్యను పరిష్కరించలేము. సమస్యకు పరిష్కారం అనేది మాటల ద్వారా చెప్పొచ్చు అత్తయ్య. గన్నుని లోపల పెట్టండి, బయటికి తీయకండి అని విహారి కోపంగా చెప్తూ ఉంటాడు. సరే విహారి, నువ్వెలా చెప్తే అలా అని చెప్పి అంబిక అంటుంది. ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఎలాగో ఒకలా విహారి నుంచి బయటపడ్డాను, లేదంటే విహారికి నా పైన అనుమానం వచ్చేది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. సమయానికి సుభాష్ వచ్చి అంతా నాశనం చేసేశాడు, లేకపోతే ఆ విహారిని ఈ లోకంలో లేకుండా చేసేదాన్ని. మా అన్నయ్య కంపెనీని సొంతం చేసుకొని మా అన్నయ్య పేరు ప్రఖ్యాతలు పెంచుతున్నాడు. అది నాకు అసలు ఇష్టం లేదు. విహారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి అంబిక హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి, అంబిక సొత్తులోనే ఉండాలి. ఇంకా హరికృష్ణ పేరు అందరి ముందు బట్టబయలవటం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మకి ఏమైంది, అసలు స్కూల్ దగ్గర నుంచి చూస్తున్నాను, వింత వింతగా ప్రవర్తిస్తుంది అని సహస్ర మనసులో అనుకుంటుంది. సిరి నువ్వు ఆడుకోమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సహస్ర పద్మాక్షి రూమ్లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేస్తుంది. ఏమైంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఎందుకు నువ్వు అలా ఉన్నావు, ఏమైంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నానే, బానే ఉన్నాను కదా అని పద్మాక్షి తడబడుతూ ఉంటుంది. అమ్మా నువ్వు మా అమ్మవి, నేను పుట్టినప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు టెన్షన్ పడతావో, ఎప్పుడు తడబడతావో అన్నీ నాకు తెలుసమ్మా. ఎందుకు తడబడుతున్నావు చెప్పమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర ప్లీజ్ వదిలేసేయ్ అని పద్మాక్షి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి, లేదంటే నా పైన ఒట్టే అని సహస్ర పద్మాక్షి చెయ్యిని సహస్ర తల మీద పెట్టుకొని చెప్తూ ఉంటుంది. సహస్ర పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు ఒట్టు వేశావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు దాచిపెట్టిన నిజమేంటో చెప్పటం కోసమే ఒట్టు వేశాను. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతానమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఏంటే, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా నేను నీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ దాచిపెట్టలేదు, నువ్వు కూడా నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ దాచిపెట్టవనే అనుకుంటున్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సారీ సహస్ర, నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను, అది నీ జీవితం బాగుండాలనే అని పద్మాక్షి అంటుంది. ఏంటమ్మా ఆ నిజం అని సహస్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు గర్భవతిగా నటించేటప్పుడు నీకు ఒక బేబీ కావాలని డాక్టర్కి చెప్పాం కదా, అదే సమయంలో లక్ష్మి కడుపుతో ఉన్న విషయం తెలిసింది. ఎవరో బిడ్డని మన బిడ్డగా తీసుకొస్తే రేపు ఎలాంటి సమస్యలు వస్తాయోనని ఆలోచించి ఆ లక్ష్మి బిడ్డనే నీ బిడ్డగా తీసుకొచ్చాను సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటమ్మా, మన దగ్గర ఉన్న సిరి లక్ష్మి కూతురా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అవును సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది.
ఎందుకమ్మా ఆ లక్ష్మి కూతుర్ని ఎందుకు తీసుకొచ్చావు? నాకు అదంటే అసహ్యం అని నీకు తెలుసు కదా అని సహస్ర అంటూ ఉంటుంది. అందుకే ఈ నిజాన్ని ఇన్ని రోజులు నా మనసులోనే పెట్టుకున్నాను. నువ్వు సిరిని బాగా చూడకపోతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది సహస్ర. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలంటే లక్ష్మి కూతురే నీ దగ్గర పెరుగుతుందన్న విషయం ఎవరికి తెలియకూడదని ఈ నిజాన్ని నా కడుపులోనే పెట్టుకున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. తప్పు చేశావమ్మా, తప్పు చేశావు. ఆ లక్ష్మి కూతుర్ని నా కూతురుగా తీసుకొచ్చి పెద్ద తప్పు చేశావు అని సహస్ర అంటూ ఉంటుంది. లేదు సహస్ర, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. రేపటి రోజున నీకు బిడ్డలు పుట్టారని కానీ నీకు పుట్టిన బిడ్డ కాదని ఎవరికైనా తెలిసినా కూడా విహరి డిఎన్ఏ సిరిలో ఉంటుంది కాబట్టి విహరి బిడ్డగా ప్రూవ్ చేయడానికి లక్ష్మి బిడ్డను నీ బిడ్డగా అందరికీ పరిచయం చేశాను సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడెందుకమ్మా కంగారు పడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇందాకలా స్కూల్ దగ్గర నాకు ఆ లక్ష్మిని చూసినట్టు అనిపించిందే. ఆ తరువాత కారు ఆగిపోయి మనం చెట్టు కింద నుంచున్నప్పుడు ఆ లక్ష్మి నన్ను నిలదీస్తున్నట్టు అనిపించిందే. అందుకే నాకు ఎందుకో భయంగా ఉంది. నేను ఒక రౌడీకి చెప్పి ఆ లక్ష్మిని ఆల్రెడీ చంపించేశాను. కానీ ఆ లక్ష్మి నా కళ్ళ ముందుకి ఎందుకు వస్తుంది? లక్ష్మి నన్ను ఎందుకు భయపడుతుందో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి నిజంగా చచ్చిపోయిందా ఇంకా బ్రతికే ఉందా అన్నది ఇంకా తెలియట్లేదు. అందుకే చాలా భయపడుతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.